వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామం మండలం సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ ముంజల సాయిలు ఆధ్వర్యంలో పలు గ్రామాల స్థానిక ప్రజలు ఇతర పార్టీలను భారీ ఎత్తున సిపిఎం పార్టీలో చేరారు. వీరికి సిపిఎం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు కల్లెపు వెంకటయ్య మాట్లాడుతూ ఖానాపూర్ మండలం వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పార్టీని నమ్ముకుని వచ్చిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని, పోడు భూముల సమస్యల పట్ల పోరాడుతామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను నిలదీస్తామని, గత పార్టీలను నమ్మి మోసపోయిన ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో గట్టిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని కల్లెపు వెంకటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీ సభ్యులు సమ్మయ్య, మండల కమిటీ సభ్యులు ముంజల రమేష్, శ్రీనివాస్, రాజేందర్, బొంతల శ్రీనివాస్, సుధాకర్, కొట్లం కుమార్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబాల వరకు చేరున్నాయి. వారందరూ సమ్మయ్య, వరంగల్ జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు ఈరోజు 5 గ్రామాల నుంచి పార్టీలో చేరడం అనేది జరిగింది. బుధరావుపేట, బండమీది మామిడితండ, అట్లాగే చిలకమ్మ నగరు, అట్లాగే మనుబోతుల గడ్డకు సంబంధించిన గ్రామాల నుంచి సిపిఎంఎల్ పార్టీ నుంచి ఒక 30-35 కుటుంబాలు సిపిఎం పార్టీలో చేరడం అనేది జరిగింది. వారిని మేము ఈ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం అనేది జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ మండలంలో పార్టీని, ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం, పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం, ప్రజా సమస్యలకు కూడా పునరంకితమై పనిచేయడం కోసం ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇంకా వివిధ పార్టీల నుంచి ఈ పార్టీని బలోపేతం చేయడం కోసం రావాలని చెప్పేసి వివిధ పార్టీలకు సంబంధించిన ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మండలంలో ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు అనేవి పోరికపోతా ఉన్నాయి. ఈ పోరికపోతున్నటువంటి సమస్యల్ని కూడా పాలక వర్గాలు వారి దృష్టిలో మాత్రమే చూస్తా ఉన్నాయి. ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనే దృష్టిలో ఆ కోణంలో చూడట్లేదు. ఈ ప్రాంతంలో పోడు భూములు అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూములకి గత ప్రభుత్వం పట్టాలు ఇస్తామని కొలతలు చేశారు. ఈ కొలతలు చేసినటువంటి భూముల్ని ఈ ప్రభుత్వం పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం పరిపాలన కూడా 2 సంవత్సరాలు కొనసాగడం అనేది జరిగిపోయింది. ఇంకో సంవత్సరం ఎన్నికల కోసం కొనసాగించే పరిస్థితి ఉన్నది. మరి 3వ సంవత్సరంలో గడిచిపోతుంది. 4వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పట్టాలు ఇస్తా లేదా అనే అనుమానం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు రైతులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, రెవెన్యూ భూముల్ని కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే అసైన్డ్ సీలింగ్ భూములు కూడా గత 60-70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ, ఈ ప్రాంతంలో ప్రజలందరికీ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీసుకొని పనిచేయాలని, మండలంలో పార్టీని, ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది జరిగింది. ఈ మండలం లోపల ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా మండల పార్టీలో చర్చించి అవసరమైతే ఈ మండలం లోపల ఉన్నటువంటి అన్ని స్థానాల లోపల పోటీ చేయడం కోసం, అన్ని స్థానాల్లో మేము పోటీ చేసి పార్టీని, ప్రజా ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్తాం. ప్రజలందరికీ కూడా కోరి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ కోరుతాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మా వంతుగా, మా సిపిఎం పార్టీ వంతుగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.